శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ అనఘాసహిత తత్వదేవతాభ్యో నమః. శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 ఉదయశేఖర భారతీ స్వామి వారికి ప్రణమిల్లుతూ ముందుగా గురుపాదకుల వీక్షకులకు స్వాగతం అండి. ఈరోజు మహాలయ పక్షాలు అంటే ఏమిటి, పితరులు అంటే ఎవరు, వారిని ఎందుకు అర్చించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మహాలయ పక్షాలు అంటే ఏమిటనేది మనం తెలుసుకుందాం. మహాలయ పక్షాలు అంటే భాద్రపద బహుళ పాడ్యమి నుండి, అనగా భాద్రపద మాసంలో పున్నమి తర్వాత వచ్చేటువంటి పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి కాలాన్ని మహాలయ పక్షంగా చెబుతారు. దీనిని మాళయ పక్షంగా, పితృపక్షాలుగా కూడా చెబుతారు. ఈ మాళయ పక్షాల్లో సంబంధించి ఒక పురాణ కథని మనం తెలుసుకుందాం. ఒకప్పుడు భారత యుద్ధం తర్వాత కర్ణుడు స్వర్గంలో ఆయన పితృశాపం కారణం చేత ఆయన దేవతల్ని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధ కర్మలు ఆచరించినటువంటి కాలంగా ఈ పితృపక్షాలని చెబుతారు. కాబట్టి కాలంలో ఈ 15 రోజులు కూడా పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధ కర్మలు చేసినట్లయితే వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇప్పుడు మనం పితృదేవతలు అంటే ఎవరు, ఎలా ఆవిర్భవించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు 7 పితృదేవతల్ని సృష్టించారు. వీరిలో 3 నిరాకారంగా నిర్గుణంగా భాసిస్తూ ఉంటారు. మిగిలినటువంటి 4 బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల్లో జన్మించినటువంటి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు, వారి పూజలు అందుకుని. వీరు ఎక్కడ ఉంటారు అంటే, అనగా ఈ పితృదేవతలు ఎక్కడ ఉంటారు? విధూర్ధ్వలోకే పితరో వసంతి అని మనకి శాస్త్రవచనం. అనగా అంతరిక్షం పైన ఉన్నటువంటి భాగంలో ఉంటారు అని దీని యొక్క అర్థం. అది జలమయమై ఉంటుంది. మరొక శాస్త్రం ప్రకారం వీరు 3 స్థాయిల్లో ఉంటారు అని చెబుతోంది. అది ఆకాశం యొక్క మొదటి కక్షలో ఇది జలమయమై ఉంటుంది. ఇహ 2వ కక్ష అణుప్రాయమై ఉంటుంది. ఇక్కడ అనురూపంలో పితృదేవతలు ఉంటారు. మరొక గణం 3వ స్థాయిలో ఉంటారు. వారు కాంతివంతమైనటువంటి ప్రాంతంలో ఉంటారు. ఇది ఆకాశం యొక్క 3వ కక్షలో కాంతివంతంగా ఉంటుంది. ఈ భాగాన్ని ప్రద్యౌ అంటారు. విధంగా పితృదేవతలు లోకాల్లో ఉంటూ తమని అర్చించినటువంటి తమ వంశీకుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. పితృదేవతార్చన చేయకపోవటం వల్ల కలిగేటువంటి పరిణామాలు కొన్ని మనం తెలుసుకుందాం. ముందుగా వంశం అనేది కొనసాగదు. 2వది వివాహాలు అనేవి జరగవు. 3వది కుటుంబంలో సఖ్యతలు అనేవి దెబ్బతింటాయి. 4వది ఆ వంశంలో మానసిక వికలాంగులు ఆవిర్భవిస్తూ ఉంటారు, లేదా మానసిక వికలాంగులుగా తయారవుతూ ఉంటారు. 5వది అకాల మృత్యువు అనేది ఏర్పడుతూ ఉంటుంది. పితృదేవతార్చన మానేసినటువంటి వారు చేసేటువంటి పూజలన్నీ కూడా, దేవోద్దేశించి చేసేటువంటి పూజలన్నీ కూడా అవి నిష్ఫలంగానే ఉంటాయి. ఎందుకంటే దేవతలు ఏ వరాలు ఇవ్వాలన్నప్పటికీ కూడా ముందుగా వారి యొక్క పితరులను సంప్రదించి కానీ దేవతలు పూజించిన వారిని అనుగ్రహించరు. దీనికి ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి ఈ పితృపక్షాల్లో శక్తి ఉన్నటువంటి వారు ఏ రోజైనా సరే వారు తమ పెద్దలను ఉద్దేశించి శ్రాద్ధ కర్మల్ని ఆచరించవచ్చు. ఇక 2వది, తమ పెద్దలు గతించినటువంటి తిథి తెలియనటువంటి వారు కూడా ఈ పితృపక్షాలు ఏదో రోజు ఎంచుకుని వారు తమ పెద్దలకు శ్రాద్ధాదుల్ని చేయవచ్చు. ఇహ 3వది, నాకంత శక్తి లేదు అనుకున్నటువంటి వారు కనీసం బియ్యము, కూరలు, ఆవు నెయ్యి, పెసరపప్పు, తెల్ల నువ్వులు, బెల్లము, ఎండిమిరపకాయలు ఇత్యాదులతో యథాశక్తి దక్షిణతో కలిపి బ్రాహ్మణుడికి దానం ఇచ్చినప్పటికీ పితృదేవతలను ఉద్దేశించి, వారి పెద్దలను ఉద్దేశించి స్వయం పాకం ఇచ్చినట్లయితే వారి యొక్క పితృదేవతలు సంతోషిస్తారు. మరి మాకు శక్తి ఉంది అనుకున్నటువంటి వారు వెండి దానం చేసినట్లయితే పితృదేవతలను మరింత తృప్తిపరిచినట్లు అవుతుంది. ఈ మహాలయ పక్షాల్లో చక్కగా అందరూ కూడా శ్రీ స్వధాయై నమః అనేటువంటి నామాన్ని త్రిసంధ్యాలలో శుచి స్మరించవచ్చు మానసికంగా.
రెండవది స్వధాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని గాని, అలాగే పితృదేవత స్తుతి ఉంది, దాన్ని చెయ్యొచ్చు. లేదా బ్రహ్మగారు చేసినటువంటి పితృదేవత స్తవాన్ని కూడా చేయవచ్చు. ఈ విధంగా పితృదేవతల్ని అర్చించి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి.